బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్లో బీచ్ ఏర్పడింది. ఇది ఎందువల్ల ఏర్పడిందంటే డ్యామ్ నీళ్లు తక్కువ కావడంతో ఇసుక తేలింది. దీని వివరాలు రాణా ప్రతాప్ చెప్తాడు. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే కరీంనగర్లో బీచ్ వచ్చింది. ఇది ఎలా ఏర్పడిందంటే డ్యామ్లోని నీళ్ళు ఎండకి ఆవిరైపోయి నీళ్ళ క్వాంటిటీ అయితే తక్కువ అయ్యేసరికి నీళ్ళ కింద ఉండే ఇసుక బయటికి తేలింది. దానివల్ల అందరూ డ్యామ్ అంటున్నారు. ఎలా ఉంటుందని చెప్పి నేను వచ్చాను. అక్కడ కనిపిస్తుంది కదా, అవి పిచ్చుక గూడ్లు. నేను ఇప్పుడు ఈ తమ్ముడిని అడుగుతాను, అరే తమ్ముడు ఎలా అనిపిస్తుందిరా బీచ్లో, బాగుందా అంటే తమ్ముడు ఏం చెప్తలేడు. తమ్ముడికి కొత్త కావచ్చు, వీడియో తీస్తున్నా, భయపడ్డాడేమో తమ్ముడు ఎత్తుకపోయేటేమో అని. అయితే ఇక్కడ బీచ్ ఉందనే సంగతి నా ఫ్రెండ్స్ ఇంకా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్పేసరికి నాకు తెలిసింది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే పిట్టాలోక హౌజెస్. నేను జూమ్ చేస్తున్నాను, మీకు కనిపించకపోవచ్చు బహుశా, ఎందుకంటే సన్సెట్ అవుతున్నప్పుడు చాలా బాగుంటుంది. సన్సెట్ అయ్యేటప్పుడు వ్యూ మాత్రం లైవ్లో నాకు ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని చెప్తున్నాను. చాలా బాగుంది వ్యూ మాత్రం. అంటే ఇప్పుడు నాకు తెలిసి వర్షాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. అంటే నేను బీచ్కి వెళ్ళింది ఒక టైం, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఒక టైం. అంటే రెండు ఒక రోజు కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో తీసి నాకు తెలిసి ఒక 3 weeks పైన అవుతున్నాయి కావచ్చు. ఎందుకంటే చాలా నాకు స్కూల్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉంటాయి. వాటి వల్ల నేను ఇక్కడ ఎక్కువ వీడియోస్ తీయలేకపోతున్నాను. అందుకు సారీ. ఈ కాంచెల్లి కొంచెం, ఎందుకంటే దసరా కదా, ముందుగా అయితే అడ్వాన్స్ హ్యాపీ దసరా. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎందుకంటే నేను కొంచెం ఫీవర్ ఉండే, నాకు అది తగ్గలేదు ఇంకా. అయినా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. నేను మీకోసం ఈ బీచ్ ఎక్స్పీరియన్స్ చేశాను. మనం ఇక్కడికి ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్నూన్ 12 o'clockకి మాత్రమే వెళ్ళాలి. లేదంటే ఎక్కువ చలి ఉంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చలి ఉంటుంది ఎక్కువ. దానివల్ల పిల్లలు ఎక్కువ ఆడుకోలేరు నీళ్ళల్లో. ఎవరికైనా అనిపిస్తుంది నీళ్ళల్లో ఆడుకోవాలి, స్విమ్ చేయాలి అది ఇది అని. అంటే నేను ఈవినింగ్ వెళ్ళాను కాబట్టి నాకు ఎట్లా అనిపించిందో చెప్తాను. చూసారా, ఇవన్నీ శంఖాలు. ఇవి ఒక్కసారి వీటి మీద కాలేసామంటే ఇక మన కథ కంచికే, మనం ఇంటికే. ఇక వీటి మీద కాలేస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. లైక్ లంగ్స్ ఫెయిల్ అవుతాయి, ఇంకా కిడ్నీస్, వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాటిలో ఉండే పాయిజన్ అనేది మన బాడీకి ఎమ్మటే ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనం చెప్పులు లేకుండా కాలేస్తే, అవి చెప్పులు ఉండి కాలేస్తే ఏం కాదు. అంటే మనం వాటిని తొక్కొద్దు అని చెప్తున్నాను, అంతే, ఏం లేదు. అయితే ఈ డ్యామ్లో కూడా చాలా ఉండేటి శంఖాలు. వీటి మీద కాలేస్తే ఇంకా ప్రాబ్లం, ఇది డేంజర్ ఇంకా. ఎందుకంటే అవి దాని లోపల ఉండే లోపల ఉండే జీవి చనిపోతుంది. దానివల్ల అది చనిపోయి అందులోనే ఉంటుంది కదా, మళ్ళీ డీకంపోజ్ కాక అది అట్లనే ఉంటుంది. అట్లా ఉన్నాక కొన్ని డేస్ అండ్ మంత్స్ అయినాక అది కొంచెం డిసప్పియర్ అయిపోయిన తర్వాత అది ఉంటుంది. ఉన్న తర్వాత మనం చూసుకొని అటు ఇటు నడవాలి. ఇది అయితే చాలా బాగుంది. నేను నీళ్ళలోకి దిగుదాం అనుకున్నాను, కానీ మా మమ్మీ వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే నేను షూస్ వేసుకున్నాను, ప్లస్ మళ్ళీ నాకు చెప్పులు లేదు. ఒకవేళ చెప్పులు లేకపోతే కుచ్చుకుంటాయి, ఆ శంఖాలు అనేటివి కుచ్చుకుంటే నాకు ఫీవర్ అవి వస్తుంది. ఇట్లాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలంటే రాణా ప్రతాప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.